కూడా వేలాది మంది అభిమానులు అక్కడికి రావడం జరిగింది. అన్నపూర్ణ స్టూడియో మెయిన్ గేట్తో పాటుగా రోడ్ నెంబర్ 5 వరకు కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ అయినటువంటి పరిస్థితి. ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించడంతో పాటుగా ప్రభుత్వ ప్రైవేటు వాహనాలు ధ్వంసమయ్యాయి. మరోపక్క పోలీసు వాహనాలు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. పంజగుట్ట ఏసీపీ వాహనంతో పాటుగా ఏఆర్ సిబ్బంది అంతా ప్రయాణం చేసేటువంటి బస్సు పైన కూడా అక్కడ ఉన్నటువంటి అభిమానులు వేలం వెర్రిగా రాళ్ల దాడి చేశారు. ఈ దాడికి కారణం పల్లవి ప్రశాంతే. పోలీసుల ఇన్స్ట్రక్షన్స్ కనుక పాటించి ఉంటే ఈజీగా అక్కడికి వచ్చినటువంటి అభిమానులను చెదరగొట్టేటువంటి అవకాశం ఉండేది. కానీ ఆయన మళ్ళీ అక్కడికి వచ్చాడు. అర్ధగంట తర్వాత ఈ రెండు వాహనాల్లో బ్లూ వాహనం, ఈ ఎక్స్యూవీ వాహనంలో రూఫ్టాప్ పైన పల్లవి ప్రశాంత్ నిలబడి రోడ్ నెంబర్ 5 నుంచి అన్నపూర్ణ స్టూడియో వరకు వచ్చినటువంటి పరిస్థితి. అతను చేసినటువంటి హల్చల్ అంతా ఇంత కాదు. అతని అభిమానులు రెచ్చిపోయారు. అభిమానులను పల్లవి ప్రశాంత్ ఉద్దేశపూర్వకంగా ప్రొవోక్ చేయడం మూలంగానే ఇంత విధ్వంసం జరిగిందని పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఈ రెండు కార్లని TS 15FL 6332 ఇన్నోవా క్రిస్టా కార్, ఈ రెండు కార్లను అతను అనుమతి లేకుండా ర్యాలీ చేసినటువంటి కార్లు ఈ రెండు కార్లను పోలీసులు అయితే సీజ్ చేశారు. అయితే మరోపక్క యాంటిసిపేటరీ బెయిల్ కోసం అతని అడ్వకేట్ పోలీసులను సంప్రదించినప్పటికీ కూడా FIR కాపీని కూడా అడ్వకేట్కి ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన బ్లడ్ రిలేషన్స్కి మాత్రమే, తండ్రి లేదా తల్లి సిస్టర్స్ లాంటి వాళ్ళకే FIR ఇస్తామని పోలీసులు కరాఖండిగా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. 6 కేసులు నమోదయ్యాయి పల్లవి ప్రశాంత్ పైన. ఒక ఇద్దరు వ్యక్తుల్ని కూడా ఈ ర్యాలీలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా, ఉప్పల్కు చెందినటువంటి ఒక వ్యక్తి, మరో వ్యక్తి, ఇద్దరు యువకుల్ని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కూడా సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చినటువంటి మాబ్లో ఎంతమంది ఈ విధ్వంసంలో పార్టిసిపేట్ చేశారనేటువంటి విషయం పైన. అయితే ఈ రెండు వాహనాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు వాహనాలు కూడా వివిధ వ్యక్తుల పైన ఉన్నాయి. ఒక లాంగ్ డ్రైవ్ KHR అనేటువంటి లాంగ్ డ్రైవ్కు సంబంధించినటువంటి వాళ్ళకి ఈ వాహనాల యజమానులు రెంట్కి ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. లీజుకి ఇచ్చిన సందర్భంలో పల్లవి ప్రశాంత్ వీటిని లీజుకి తీసుకున్నాడా, లేదంటే సాధారణ కుటుంబం నుంచి బిగ్ బాస్ లాంటి ఒక పెద్ద షోకి అతను సెలెక్ట్ కావడం, అదేవిధంగా సెలెక్ట్ అయిన తర్వాత విన్నర్గా మారిన నేపథ్యంలో చాలామంది అభిమానులుగా అక్కడ ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్లకు అభిమానులుగా మారినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ KHRతో పాటుగా అశ్విని లాంగ్ డ్రైవ్ అనేటువంటి రెండు లాంగ్ డ్రైవ్ రెంట్కి ఇచ్చేటువంటి సంస్థలు వీళ్ళకి ఫ్రీగా ఇచ్చాయా లేదంటే రెంట్కి ఇచ్చారా అనేటువంటి విషయం తెలియదు. కానీ ఈ రెండు కార్లలో వచ్చారు కాబట్టి పోలీసులు ఈ రెండు కార్లను గుర్తించడం జరిగింది. వీటి నెంబర్ల ఆధారంగా వీటి యజమానులను గుర్తించిన తర్వాత ఎంక్వైరీ చేసి సదరు వ్యక్తులకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా పోలీసులు సేకరించేటువంటి పనిలో ఉన్నారు. ప్రస్తుతానికైతే పల్లవి ప్రశాంత్తో పాటుగా అతని అభిమానులు ప్రయాణించినటువంటి కార్లు రోడ్ నెంబర్ 5తో పాటు కృష్ణానగర్లో పరిసర ప్రాంతాల్లో ఆయన అర్ధరాత్రులు, రాత్రి 1 గంట తర్వాత కూడా హల్చల్ చేసినటువంటి కార్లు, పెద్ద ఎత్తున అక్కడ పర్మిషన్ లేకుండా సమావేశాలు ఏర్పాటు చేశాడని పోలీసులు కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో 2 కార్లను అయితే సీజ్ చేశారు. మరికొద్ది సేపట్లో ఆయన తండ్రి ఆయన పైన నమోదైనటువంటి ఆ సెక్షన్ల డీటెయిల్స్ కోసం జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించేటువంటి అవకాశాలు అయితే కొనసాగుతూ ఉంది. ఎట్లాంటి తప్పు చేయలేదని పల్లవి ప్రశాంత్ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం వెచ్చి చూడాలి. ఈ కేసులో ఇంకా ఎంతమంది అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని, ఎందుకంటే పోలీసు వాహనాలతో పాటు RTC వాహనాలు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క RTC వాళ్ళు కూడా ఫిర్యాదు చేశారు. సుమోటోగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఈ రెండు కేసుల్లో ఇంకా వేలం వెర్రిగా ప్రవర్తించినటువంటి అనేక మంది అభిమానులు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ జాఫర్తో రఫీ, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.